నేడు శ్రీకాకుళం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించేందుకు నియమితులు కాబడినటువంటి వారందరితో సమీక్షా సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో కోర్ కమిటీ కూర్చోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కార్యాలయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. అందరి ఆమోదం మేరకు ఏదైతే ఈ కమిటీ ఏర్పాటులో భాగంగా 20 మందితో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షులుగా కొబగాపు గౌతము మరియు మరో 19 మందిని నియమిస్తూ వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కొబగాపు గౌతమ్ బాధ్యతలు తీసుకొని ఏదైతే 20 మందితో కార్యవర్గం ఉందో, ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించి జిల్లాలు వేరైనటువంటి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ నూతన కార్యవర్గాన్ని వేయడం జరిగింది. నూతన కార్యవర్గానికి నూతన అధ్యక్షులుగా కొబగాపు గౌతమ్, అలాగే గౌరవ అధ్యక్షులుగా జిల్లా గౌరవ అధ్యక్షులు, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు, అలానే జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలానే జిల్లా కార్యదర్శులు, అలానే జిల్లా సంయుక్త కార్యదర్శులు, అలానే జిల్లా కోశాధికారితో పాటు 20 మందితో కార్యవర్గాన్ని పూరించడం జరిగింది. కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఏదైతే అనేక దశాబ్దాల నుంచి తూర్పు కాపు జాతి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల్లోనే అత్యధిక జనాభాగా ఉన్నటువంటి మన కులం అన్ని రంగాలలో అణచివేతకు వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని పులుకుపుచ్చుకొని ఈ ఉద్యమ నేపథ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులై పనిచేయడానికి, కంకణం కట్టుకొని పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి నూతన కార్యవర్గానికి జాతీయ అధ్యక్షులుగా పిసిలి చంద్రమోహన్, నేను తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, అలాగే జాతీయ గౌరవ అధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు గారు, అలాగే